హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర వంకాయ టమాటాతో పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీర వంకాయ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర తీసుకుని ఈ సైడ్లో మట్టి ఉంటుంది కదా, ఇదంతా కట్ చేసేసి ఇలా పెట్టాను నేను. చూడండి, ఇదంతా నీట్గా చేసేస్తాను. ఇంకా వాష్ చేయలేదు, కడగలేదు. ఇలా ముందుగానే మనకి ఏదైనా పండాకున్నా ఏదన్నా తీసేసుకుని పక్కన పెట్టి ఇలాగ బెజ్జల గిన్నె తీసుకున్నాను. ఓల్స్ ఉండాలండి. ఇలాగ గిన్నె తీసుకుంటే మనకి ఎస్క్ ఏదన్నా ఉన్నా అది పోతుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఇలా తీసుకుని నాకు కత్తిపెట్ట లేదండి. కత్తిపెట్ట లేక నేను కత్తితో కట్ చేస్తున్నాను. ఇలాగ తీసుకుని కత్తిరి ఉంటే కత్తిరితో చక్కగా మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా బజ్జిగా కట్ చేసేసుకుని ఇలా పట్టుకొని చక్కగా నీట్గా వస్తుంది. మనకి ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత సైజులో కట్ చేసుకోవాలి అన్నది కత్తిరితో కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మన పని. చూడండి, ఇలా కట్ చేసేసాను. మొత్తం ఇది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేసేసి వాష్ చేసేసాను, కడిగేసాను, నీట్గా కడిగేసి ఇలా పెట్టాను. నేను మొత్తం మనకి వేసుకున్న మట్టి ఉన్న మొత్తం పోతుంది, నీట్గా వచ్చేస్తుంది. మనకి ఆకుకూరలు అంటేనే ఇలా బెజ్జల గిన్నెలోనే కడుక్కోవాలి. అప్పుడు మనకి వేసుకున్న మన మట్టి ఉన్న అన్నీ పోతాయి. నీట్గా 3-4 సార్లు కడిగేసి అలా పెట్టాను పక్కనే. అవి టమాటీలు తీసుకున్నాను నేను. 2 వంకాయలు తీసుకున్నాను. ఇందులోకి సరిపడగా ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా తీసుకున్నాను. సరిపడగా మనకి ఇది చింతపండు ముందుగానే కడిగేసి నానబెట్టానండి. మనకు సరిపడగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మన పచ్చడి సరిపడగా చింతపండు తగినంత తీసుకున్నాను. ఇలా టమాటీలు తీసుకుని ఇలా ముచ్చుకు తీసేసుకోవాలి. మనకు ముచ్చుకు ఉండకూడదు. ఇలా తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. చాలామంది ముచ్చుకులతో వేసేస్తారు. అలా వేసుకోకూడదు. ఎందుకంటే మనకి ముచ్చుకు తీసేసుకుంటేనే ఇది ఉడకదు. ముచ్చుకు అన్నది మనకి ఉడకదండి, అందుకని తీసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఎలా తీసేసుకోవాలి.
మొత్తం ఇలా కట్ చేసేసాను. చూడండి, ఇలా కట్ చేశాను. అలాగే కళాయి తీసుకుని స్టవ్ వెలిగించి అదే కళాయి తీసుకున్నాను నేను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. పచ్చడి అంటే కొంచెం ఆయిల్ పడుతుంది కదా, అందుకని కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. అంటే ఇది వేపటాకే, ఈ ఆయిల్ ఇవన్నీ వేపుకోవటాకండి. ఇగో ఈ ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర తీసుకున్నాను. ఓన్లీ ఆయిల్ ఈ వేగటాకి. ఎక్కువ బ్లాక్ రాకోకుండా మనకి కలర్ వస్తున్నాయి అనిపించుకుని కొత్తిమీర వేసేసుకోవాలండి. కడిగి పెట్టిన కొత్తిమీర వేస్తున్నాను. నేను ముందుగా వంకాయలు కట్ చేయలేదు, ఎందుకంటే ముందుగా కట్ చేసుకోకూడదు. ఈ వేగేటప్పుడే కట్ చేసుకోవాలి వంకాయలు. ముందుగా కట్ చేసేసుకుంటే బ్లాక్ వస్తాయి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి. అది చాలా బాగుంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం తినబుద్ధి అవ్వదు అన్ని వాళ్ళకి పెడితే ఇంకా బాగా తింటారు. అలాగే ఒకసారి చేయండి, ఇలాగ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి తొందరగా పచ్చడి ఇలా బాక్సుల్లో చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటే మనకి పిల్లలకి క్యారేజీలు పెట్టినప్పుడు, డ్యూటీలకు వెళ్ళినప్పుడు, మనకి అర్జెంట్ టైంలో కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ పచ్చడి ఒకరోజు బయట ఉంటుంది, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇగో కట్ చేసి పెట్టిన వంకాయలండి, ఇలా కట్ చేశాను. చూడండి ఈ సైజులో ఇవి వేస్తున్నాను. వంకాయలు కూడా వేసాను. కొత్తిమీర లైట్గా వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు ముందుగా వేయకూడదు, వంకాయలు మెత్తగా అయిపోతాయి కదా. కొత్తిమీర వేగదు, కొత్తిమీర కాళ్ళతో ఉంటుంది కాబట్టి కొత్తిమీర ముందు వేసుకుని ముందు వేగనిచ్చుకున్న తర్వాత వంకాయలు వేసుకోవాలి. టమాటీలు కూడా ఇప్పుడు వేస్తున్నాను. టమాటీలు వేసేసాను. ఇది కూడా టమాటీలు కూడా వీటితో పాటు ఇలాగ మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోకూడదు, మనం వీటిలో సాల్ట్ వేయకూడదు. అప్పుడేని ఎప్పుడు వేయాలో చూపిస్తాను చూడండి. మగ్గాయి నేను మిక్సీ గిన్నె తీసుకున్నాను. జార్ తీసుకుందిగో వేగిపోయి చూడండి ఇలాగొచ్చాయో. ఇలా వేగిన తర్వాత బాగా మగ్గిపోయాయి, మెత్తగా అయిపోయాయి. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేస్తున్నాను నేను, వేడి మీద వేయకూడదు.
సాల్ట్ వేయకూడదు అప్పుడేని. సాల్ట్ ముందుగా వేస్తే ఈ పచ్చడి అంతా నీరు కింద బాగా నీరు కింద వచ్చేస్తుంది. అందుకని సాల్ట్ ఇప్పుడు వేయకూడదు. ఎప్పుడు వేయాలన్నది చూపిస్తాను నేను. మొత్తం ఇలా వేసిన తర్వాత చింతపండు పెట్టిన చింతపండు తీసుకుని ఇందులో వేసుకోవాలి. చూడండి మిక్సీ పట్టాను. చూస్తాను నలిగిందో లేదో. ఇంకా అవ్వలేదు, ఎండుమిరగాయల కింద ఉన్నాయి. బాగా మెత్తగా కూడా వేసుకోకూడదు, అసలు కొత్తిమీర పచ్చడి బాగోదు. మెత్తగా వేసేసుకుంటేని మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా రావాలి. ఎక్కువ మెత్తగా రాకూడదు, బాగోద్దు కొత్తిమీర పచ్చడి. నేను అందులోకి వెల్లుల్లిపాయలు, సిద్ధగొట్టిన వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, పొట్టున్న మినపప్పు, ఆవాలు తీసుకున్నాను. 2 ఎండుమిరగాయలు తీసుకున్నాను. కరివేపాకు, కడిగిపెట్టిన కరివేపాకు కడిగేస్తాను. స్టవ్ వెలిగించి కళాయి, అదే నేను కడిగేసి కళాయి పెడుతున్నాను నేను. ముందు కూడా కొత్తిమీర ఇవన్నీ ఆయిల్లోనే వేగాయి కదా, అయినా కానీ ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పచ్చడి కదా, టేస్ట్ వస్తుంది బాగాను. కొంచెం ఎక్కువ అంటే బాగా ఎక్కువ వేసేసుకోకూడదు. ఆయిల్ పోసిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. దీంతో పాటు జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే ఆయిల్ వేగితే బాగా స్మెల్ వస్తుంది మనకి పచ్చడి అన్నది. ఎండుమిరగాయలు వేసుకోకూడదు, ఎందుకంటే వేగిపోయి బ్లాక్ వస్తాయి. ముందుగా వేయకూడదు వీటితో పాటు. ఇవి బ్రౌన్ కలర్ లైట్గా వచ్చి అనిపించుకుని ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఎంత బాగా స్మెల్ వస్తుందో వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఎండుమిరగాయలు వేస్తున్నాను. కరివేపాకు, ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నాను. చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఈ ఆయిల్ మనకి పచ్చడి వేసిన వెంటనే మనకు ఆయిల్ స్మెల్ చాలా కమ్మగా వస్తుంది. ఇలాగే ఇది కూడా అంటే ప్రాసెస్ ముందు అయిపోయింది, అయినా ఇది కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. మనకి పచ్చడి అన్నది ఆయిల్లో ఉడకనివ్వాలి. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను, అంటే స్పూన్ ఫుల్గా కాదు, కొంచెం ఎల్త్గా స్పూన్ వేసాను.
చూడండి మనకి ఆయిల్ పైకి వస్తుంది, అలా ఉడకనివ్వాలి పచ్చడి. పచ్చడి ముందుగా వేగనిచ్చాం కదా, ఇవి మనకి కొత్తిమీర టమాటీలు వంకాయలు వేగిపోయాయి కదా, పచ్చడి ఎందుకు తొందరగా తీసేసుకుందాం అనుకోకూడదు. పచ్చడి కూడా ఆయిల్లో బాగా మగ్గనిచ్చి వేగనిస్తే ఎంత టేస్ట్గా వస్తుంది. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలాలి. మనకి పచ్చడి అయిపోయిందంటే చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేయాలి, అది పచ్చడి అయిపోయింది మనకి అని అర్థం. నేను పచ్చడి అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకున్నాను. ఎప్పుడెప్పుడు తినాలి అని నాకు నోరు ఊరుతుందండి. నేను రైస్ పెట్టుకున్నాను, వేసుకుని తినాలనిపిస్తుంది. ఈ అన్నంలో వేసుకుని తింటే అబ్బా నోరు ఊరుతుందండి నాకు. ఆయిల్ చూడండి ఎలా తేలిందో. మొదలు పెడుతున్నాను, మీరు కూడా ఇలా చేసుకుని మీరు నాకు లేకే తినాలనుకుంటున్నాను. ఎంత టేస్ట్గా ఉంటుందో అది మీకే తెలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడాను. మీరు అనిపిస్తుంది అబ్బా చాలా టేస్ట్గా ఉందనుకుంటారు. ఎంత కమ్మగా ఉందంటే అసలే చెప్పలేనండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మొత్తం అయిపోయింది, సూపర్గా ఉంది.